హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈరోజు వీడియోలో పచ్చి వంకాయలతో ఆవకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్లేట్లోకి 1/2 kg పచ్చి వంకాయలు తీసుకోవాలి. ఇప్పుడు చాక్తో వీటిల్ని బాగా చిన్నగా కాకుండా బాగా పెద్దగా కాకుండా మీడియం సైజులో ముక్కల కింద కట్ చేసుకుని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 60 గ్రాముల సాల్ట్ వేసుకోవాలి. 1/2 kg వంకాయ ముక్కలకి 60 గ్రాముల సాల్ట్ అయితే వేసుకుంటున్నాము. తర్వాత ఇందులో 1/2 కప్పు పసుపు వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నప్పుడు కల్లుప్పు అయితే వాడకూడదు, ఓన్లీ పౌడర్ సాల్టే వేసుకోవాలి. ఇలా మనం పసుపు కూడా వేసుకున్నాక ఒక చిన్న గిన్నెలోకి వేరుశెనగ నూనె తీసుకుని ఆ వేరుశెనగ నూనె కూడా వేసుకోవాలి. వేరుశెనగ నూనె వేసుకోవడం వల్ల ముక్క మెత్తబడకుండా గట్టిగా అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలిసేలాగా 2 నుండి 3 నిమిషాలు చేత్తో బాగా కలిపాక ఇందులో 125 గ్రాముల పచ్చి చింతపండు వేసుకోవాలి. చింతపండుని అయితే మనం నానబెట్టకలొద్దు, డైరెక్ట్ గా పచ్చి చింతపండే వేసుకోవడమే. 1/2 kg వంకాయ ముక్కలకి 125 గ్రాముల చింతపండు అయితే తీసుకున్నాము. చింతపండుని ఈ ముక్కల్లో కాసేపు కలిపాక చింతపండు అంతా కిందకి పెట్టి ముక్కలన్నింటినీ పైకి వేసుకోవాలి. మనం ఈ వంకాయ ముక్కల్లో సాల్ట్, పసుపు అలాగే వేరుశెనగ నూనె వేసుకోవడం వల్ల నీరు వచ్చి మనకి చింతపండు అయితే మెత్తగా అవుతుంది. ఈ విధంగా చేసుకుని దీనిపైన మూత పెట్టేసి వంకాయ ముక్కల్ని 1 రోజున్నర ఊరబెట్టాలి. ఊరబెట్టి ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటుంది. కావాలంటే మనం 3 రోజులు కూడా ఊరబెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఊరిన వంకాయ ముక్కల్ని సెపరేట్ చేసేసుకోవాలి. చింతపండు అలాగే వంకాయలు ఉంటాయి కదా, వంకాయ ముక్కల్ని ఒక పెద్ద గిన్నెలోకి సెపరేట్ చేసుకోవాలన్నమాట. తర్వాత మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి మెంతులు అయితే వేయించుకోవాలి. మెంతులు బాగా వేయించుకున్నాక మిక్సీలో ఈ మెంతులు వేసి ఇప్పుడు మనం బాగా గ్రైండ్ చేసుకోవాలి, పౌడర్ లాగా వచ్చేంత వరకు. ఇలా పౌడర్ వచ్చిన తర్వాత ఇందులో మనం వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు వేసుకుని కచ్చాపిచ్చాగా ఆడుకుని ఇప్పుడు ఇందాక మనం సెపరేట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉంటాయి కదా, ఆ వంకాయ ముక్కల్లో ఈ వెల్లుల్లి అలాగే మెంతులు పేస్ట్ వేసుకుని మళ్ళా కొద్దిగా సాల్ట్ వేసుకుని తర్వాత ఇందులో 80 గ్రాముల పచ్చికారం వేసుకోవాలి. ఊరగాయ కారం అయితే వేసుకోవాలన్నమాట. మనం కూరలో కలుపుకునే కారం ఉంటుంది కదా, అదైతే వేసుకోకూడదు. పచ్చడిలోకి ఏ కారం అయితే వాడతామో అదే కారం వేసుకుని తర్వాత మనం ముందుగా సెపరేట్ చేసి పెట్టుకున్న చింతపండు ఉంటుంది కదా, అదైతే మిక్సీలో పేస్ట్ కింద ఆడేసి ఆ పేస్ట్ని ఇందులోకి అయితే వేసుకోవాలి. ఈ విధంగా ఇలా మనం చింతపండు పేస్ట్ బాగా నలిగిన తర్వాత అప్పుడు వేసుకుని చేత్తో చూపిస్తున్న విధంగా మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలిసేలాగా చేత్తో 2 నుండి 3 నిమిషాలు బాగా కలుపుకోవాలి. చింతపండు పేస్ట్ వేసాం కాబట్టి ఇలాగ మనకి పేస్ట్ కింద ఉంటుంది. తర్వాత ప్యాన్ మీద కొద్దిగా జీలకర్ర అలాగే ఎండుమిర్చి అలాగే వెల్లుల్లిపాయలు వేసుకుని తాలింపు పెట్టుకోవాలి. తాలింపుని ఇప్పుడు ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఊరగాయ ఉంటుంది కదా, అందులో అయితే వేసేసుకోవడమే. ఈ విధంగా వంకాయ పచ్చడి అయితే రెడీ అయిపోద్ది. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.